నమస్తే. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉండబోతుంది. కాంగ్రెస్ పార్టీలో 2 పదవులు ఇంకా ఖాళీగా ఉన్నాయి. ఇంకా ఇద్దరిని మంత్రివర్గంలోకి తీసుకున్నటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున కూడా ఊహాగానాలు అతి త్వరలో అంటే ఇంకొక 1 వీక్ 10 రోజుల లోపట్లే ఇద్దరికి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి ఇద్దరికి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే ఏ సమీకరణాలని దృష్టిలో పెట్టుకొని ఈ 2 పదవుల్ని ఫిలప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇద్దరికి 2 పదవులు ఉంటే దీంట్లో 2 రెడ్డిలకు ఇచ్చేటువంటి అవకాశం లేదు, 2 బీసీలకు ఇచ్చేటువంటి అవకాశం లేదు, ఎస్సీలకు కూడా ఇచ్చేటువంటి అవకాశం లేదు. సో ఒకవేళ కనుక ఛాన్స్ వచ్చినట్టయితే ఉంటే ఒక రెడ్డికి ఇచ్చి ఇంకో దాంట్లో బీసీకి ఏమైనా అవకాశం ఇచ్చేటువంటి ఆ పరిస్థితి కనబడతా ఉంది. సో బీసీ కోటాలో చూసినట్టయితే ఉంటే ఒక 2-3 పేర్లు ప్రధానంగా వినబడతా ఉన్నాయి. సో అది వేరే విషయం. ఇక రెడ్డిల విషయానికి వచ్చిన తర్వాత చాలామంది పోటీలో ఉన్నారు. రామ్మోహన్ రెడ్డి కావచ్చు, మల్రెడ్డి రంగారెడ్డి లాంటి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి 2 ఎమ్మెల్యేలు, ఒకరేమో పరిగి ఎమ్మెల్యే, ఇంకోరేమో ఇబ్రహీంపట్నం సంబంధించినటువంటి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. సో ఈ రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒకరికి అవకాశం ఇస్తే రంగారెడ్డి జిల్లాకు ఆల్రెడీ ఇప్పటికే ప్రయారిటీ లేదు. ఎవరు కూడా మంత్రివర్గం నుంచి రంగారెడ్డి జిల్లా నుంచి ఎవరు కూడా లేరు. కానీ ఇక్కడే వచ్చినటువంటి అసలైనటువంటి పెద్ద సమస్య ఏంటిదంటే ఒకవేళ రంగారెడ్డినే ఆ జిల్లానే ప్రామాణికంగా తీసుకొని ఇవ్వాలంటే మల్రెడ్డి రంగారెడ్డికో లేకపోతే రామ్మోహన్ రెడ్డికో ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఇక్కడ కనబడతా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. రాజగోపాల్ రెడ్డి కూడా నేను కూడా రేసులో ఉన్నానని. మరి ఒకవేళ రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుంటే మరి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి 2 ఎమ్మెల్యేల యొక్క పరిస్థితి ఏంటిది? ఆడ మల్రెడ్డి రంగారెడ్డికి రాదు, రామ్మోహన్ రెడ్డికి కూడా రాదు. సరే మల్రెడ్డి రంగారెడ్డికి ఒకటి ఇచ్చి ఇక్కడ రాజగోపాల్ రెడ్డికి ఒకటి ఇస్తే ఇక మిగతా ఉన్నటువంటి బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వాళ్ళు ఊకుంటారా? ఊకోరు. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి సమస్య ఏంటిదంటే అధిష్టానం మొగ్గంతా రాజగోపాల్ రెడ్డి వైపే చూపుతూ ఉంది. రాజగోపాల్ ఎందుకంటే నల్గొండ జిల్లాలో ఒక బలమైనటువంటి నేతగా అవునన్నా కాదన్నా కానీ రాజగోపాల్ రెడ్డికి తన కొంత క్యాడర్ ఉంది. అక్కడ కొంత ఒక 4-5 నియోజకవర్గాలైనా కొంత ప్రభావితం చేయగలిగేటువంటి ఒక సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అట్లా అని చెప్పేసి మల్రెడ్డి రంగారెడ్డి కానీ రామ్మోహన్ రెడ్డి వాళ్ళని కూడా ఏది కూడా తీసిపోలేదు. ఇప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి అవకాశం మల్రెడ్డి రంగారెడ్డికి రామ్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి అవకాశం ఏంటిదంటే ఆయా రంగారెడ్డి జిల్లాలో ఎవరు కూడా మంత్రివర్గంలోకి తీసుకోలేదు. కానీ అదే నల్గొండ జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఇచ్చినట్టయితే 3 అవుతాయి కాబట్టి ఈ రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం లేదు కాబట్టి మమ్మల్ని తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాడు. ఇక విజ్ఞప్తే కాదు, ఒక కీలకమైనటువంటి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. కాసేపటి క్రితం ఒక ఛానల్తో మాట్లాడుతూ ఆయన అన్నటువంటి మాటలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఏదైతే అవసరమైతే ఉంటే కుల సమీకరణాలే అడ్డుగా ఉన్నాయి, ఇద్దరికి కూడా రెడ్డిలకే ఇవ్వాలా. ఇప్పటికే రెడ్డిలకి చాలా మంత్రి పదవులలో ఉన్నారు, అగ్రకులాల వల్లే ఆధిపత్యం చెలాయిస్తున్నారు అని చెప్పేసి ఈ ప్రాతిపదికన తీసుకొచ్చినట్టయితుంటే కుల సమీకరణాలే అడ్డుగా మంత్రి పదవికి ఉన్నాయి అనుకున్నట్టయితుంటే అవసరమైతుంటే నేను ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేస్తానంటూ ఒక హెచ్చరిక లాంటి ఒక మెసేజ్ని ఇలా అధిష్టానానికి ఫార్వర్డ్ చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇది కొంచెం చాలా కీలకం. ఇప్పుడు ఈ 2 మంత్రి పదవుల్ని అలాగే మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో చేయకపోవడానికి కారణం కూడా ఇటువంటి సమస్యలే. ఒకవేళ కనుక మంత్రి పదవిని ఆశించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, అలాగే రామ్మోహన్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, అలాగే బీసీలకు వెళ్ళినట్టయితే ఉంటే చాలామంది కూడా బీసీ వర్గాల్లో ఉన్నటువంటి ఎవరైతే అంటే బీసీ వర్గాల్లో ఉన్నటువంటి ఇక్కడ వేమలవాడకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి ఆది శ్రీనివాస్ కావచ్చు, బీర్ల ఐలయ్య కావచ్చు బీసీల నుంచి. సో ఇట్లా చాలామంది ఇప్పటికి కూడా రేసులో ఉన్నారు. ఇక అంతేకాకుండా మొన్న ఏదైతే ఈ రెడ్డి సామాజిక వర్గం నుంచి సుదర్శన్ రెడ్డి ఇప్పుడు గాడ్ ఫాదర్గా రేవంత్ రెడ్డికి గాడ్ ఫాదర్గా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడంలో చాలా కీలకమైనటువంటి పాత్ర రేవంత్ రెడ్డికి అతి సన్నిహితుడిగా పేరున్నటువంటి సుదర్శన్ రెడ్డి కూడా ఉన్నాడు. అంతేకాకుండా ఇంకా ఇప్పుడు ఎస్సీ సామాజిక వర్గం నుంచి కూడా కొన్ని పేర్లు వినబడతా ఉన్నాయి. స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్కి మంత్రి వర్గంలోకి తీసుకొని స్పీకర్ని వేరే వాళ్ళకి ఇవ్వాలన్నటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది. సో ఈ అన్ని సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని ఎవరికి ఏ మంత్రి పదవి ఇస్తే మరి ఎక్కడ మిగతా వాళ్ళకి అన్యాయం చేసిందని చెప్పేసి పార్టీ మీద కొంత అసహనం వ్యక్తం చేసి బయటకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి భావించే ఇన్ని రోజుల పాటు వీటిని ఫిల్ చేయలేదు.
ఈ 2-3 పదవులని ఆశ పెట్టి రేపు మంత్రివర్గ విస్తరణ పూర్తి స్థాయిలో అయితే మీకే అని చెప్పేసి ఇంకా దాటవేసేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు కూడా కనబడతా ఉంది, రేసులో నేను కూడా ఉన్నాను, నేను కూడా ముందు వరుసలో ఉన్నాను, ఒకవేళ కనుక నాకు పదవి రాకపోతే నేను రాజీనామాకైనా సిద్ధం అంటూ మల్రెడ్డి రంగారెడ్డి ఆయన మాట్లాడడం జరిగింది. మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామా చేస్తా, రాజగోపాల్ రెడ్డితో పాటు నేను కూడా మినిస్టర్ పోస్టు రేసులో ఉన్నా, సీనియర్ నేతగా నేను పదవి ఆశించడం తప్పు కాదు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు జోరుగా సాగుతున్న వేళ కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారినాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు తప్పనిసరిగా మంత్రి పదవి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఓ ఛానల్కు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ సీనియర్ నేతగా తాను మంత్రి పదవి ఆశించడం తప్పు కాదన్నారు. మంత్రి పదవి రేసులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు తాను సైతం ఉన్నట్లు స్పష్టం చేశారు. ఒకవేళ తనకు మంత్రి పదవి ఇవ్వడానికి కుల సమీకరణాలు అడ్డొస్తే రాజీనామా చేసి త్యాగం చేయడానికి సిద్ధమని ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు దాటినా ఇంకా 2 మంత్రి పదవులు ఖాళీగానే ఉన్నాయి. త్వరలోనే మంత్రివర్గ విస్తరణతో పాటు శాఖల పునర్విభజన, స్పీకర్ మార్పు, డిప్యూటీ సీఎం పదవులపై కూడా అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. ఇటీవల స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో పార్టీ అధిష్టాన నేతలను కలవడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. అయితే కొత్త వారికి అవకాశం కల్పించే క్రమంలో ఎవరికి పదవులు దక్కుతాయి, ఎవరికి పక్కన పెడతారన్న అంశం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక ఉత్కంఠ నెలకొనడం జరిగింది. ఇప్పుడు ఈ 2 పదవులు పోయినట్లయితే ఈ 2 పదవులు కూడా పూర్తి చేస్తే ఇక పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ 18 మందితోటి పూర్తి స్థాయిలో ఓ నిండుగా క్యాబినెట్ ఉంటుంది. ఇక మళ్ళీ ఎవరిని కూడా అవకాశం ఉండదు ఇక మంత్రివర్గంలోకి తీసుకోవడానికి. ఒకవేళ తీసుకోవాలన్నట్లయితే ఇంకోటి పక్కన పెట్టి తీసుకోవాలి అంతే, తప్పించి ఇంకా నా ఇష్టం వచ్చినట్టుగా ఇంకో 10 మందిని తీసుకుంటే కుదరదు కదా. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ రెండిట్లలో ఖచ్చితంగా ఛాన్స్ దక్కించుకోవాలన్నటువంటి ఒక ముమ్మరమైనటువంటి ప్రయత్నాలు రంగారెడ్డి జిల్లా నుంచి, ఇక్కడ ఉన్నటువంటి నల్గొండ జిల్లా నుంచి పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కూడా ఫైరవల్ చేస్తూ ఉన్నారు, లాబింగ్ చేస్తూ ఉన్నారు, గాడ్ ఫాదర్లను కలుస్తూ ఉన్నారు. అక్కడ మనం చూసుకోవడం జరిగింది. ఇప్పుడు మంత్రి పదవులు ఆశించేటువంటి వాళ్ళలో మల్రెడ్డి రంగారెడ్డి కలిసిండు రాహుల్ గాంధీని, అలాగే రామ్మోహన్ రెడ్డి కలిసిండు పరిగి ఎమ్మెల్యే, అలాగే మరో పక్కన ఇప్పుడు ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం కూడా రాహుల్ గాంధీని కలిసినటువంటి ఫోటోలు బయటకు వచ్చినాయి. ఇప్పుడే ఎందుకు కలుస్తా ఉన్నారు ఇంత త్వరగతిగా అందరు కలిసి కలవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిదంటే ఈ మంత్రివర్గ విస్తరణలో భాగంగా అవకాశం కల్పించాలి, మేము పార్టీ కోసం సీనియర్లమి, మేము పార్టీలో సీనియర్లమి, అలాగే పార్టీ గెలుపులో మేము సిన్సియర్గా పనిచేసినాం, ఎమ్మెల్యేలు గెలిచినాం, చాలా సీనియర్లమని చెప్పేసి అధిష్టానానికి చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేసి వాళ్ళ ఆశీస్సులతో ఇక్కడ మంత్రి పదవిని దక్కించుకోవాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. చూడాలి మరి అధిష్టానం ఏ సమీకరణాలని వాళ్ళు దృష్టిలో పెట్టుకుంటారు. సో ఇప్పటికే మంత్రివర్గంలో లేనటువంటి రంగారెడ్డి జిల్లాని ప్రామాణికంగా చేసుకుని మల్రెడ్డి రంగారెడ్డికి అవకాశం ఇస్తారా, లేకపోయినట్టయితే ఉంటే మరి గతంలోనే పార్టీలకు వచ్చేటప్పుడే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాహుల్ గాంధీ నేరుగా హామీ ఇవ్వడం జరిగింది రాజగోపాల్ రెడ్డికి, మీరు పార్టీలోకి వస్తే పార్టీ అధికారులకు వస్తే మిమ్మల్ని ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఇది నేను చెప్పడం కాదు, చాలా సందర్భాల్లో బహిరంగంగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పడం జరిగింది. కొన్నిసార్లు విస్మయం వ్యక్తం చేయడం జరిగింది, కొన్నిసార్లు ఆగ్రహం వ్యక్తం చేసి నేను రావడానికి పార్టీలోకి ప్రధానమైనటువంటి కారణం నాకు మంత్రి పదవి ఇస్తారని చెప్పేసి, ఇక ఇవ్వకుండానైతే చాలా ఇబ్బందే. ఒకవేళ ఇస్తే వాళ్ళ అన్న అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పించి రాజగోపాల్ రెడ్డికైనా ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. చూడాలి మరి ఏం జరగబోతోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పక్క జరిపి ఆ ప్లేస్లో రాజగోపాల్ రెడ్డి కనుక తీసుకున్నట్టయితే ఉంటే ఇక్కడ మంత్రివర్గంలోకి మరొక రెడ్డికి అవకాశం ఉన్నా కానీ మనం ఆశ్చర్యపోయే అవసరం లేదు. ఎందుకంటే ఆ రెడ్డి అక్కడ ఫిల్అప్ అయిపోతుంది. ఇంకొక రెడ్డికి అవకాశం ఇచ్చినట్టయితే మల్రెడ్డి రంగారెడ్డికి, ఇంకొకరికి బీసీకో ఎస్సీకో అవకాశం దక్కేటువంటి పరిస్థితి ఉంటుంది. లేకపోయినట్టయితే ఇద్దరికి రెడ్డిలు ఇచ్చేటువంటి సాహసం కాంగ్రెస్ పార్టీ చేయకపోవచ్చు. చూడాలి మరి ఈ ఇద్దరిలో ఎవరికి మంత్రి పదవి దక్కబోతా ఉందని. ఒకవేళ మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి దక్కకపోతే ఖచ్చితంగా ఆయన రాజీనామాకైనా కానీ వెనుకాడు. ఇక రెండోది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి దక్కకపోయినా కానీ ఇప్పుడు పెద్ద అదే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉన్నదంటే పరిస్థితి కత్తిమీది సాములాగా మారిపోయింది. ఎవరికి ఇచ్చినా కానీ ఇంకోరు ఉండేటువంటి అవకాశమే లేదు. చూడాలి మరి వాళ్ళని అధిష్టానం ఏ విధంగా బుజ్జగిస్తుంది, రేవంత్ రెడ్డి ఏ భరోసా ఇస్తారనేది మనం ఫ్యూచర్లో చూద్దాం. చూస్తూనే ఉండండి మన తెలుగు.